దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. అంటే దాని అర్థం, అందులో రెండు అర్థాలు వెతుక్కోవచ్చు. ఒకటి, నువ్వు ఏ పని తలపెట్టినా నేను కట్టేద్దాం అనుకుంటే కట్టేలేవు, నేను చేసేద్దాం అనుకుంటే చేసేలేవు. నువ్వు ఏ పని తలపెట్టినా సరే దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం లేకుండా నువ్వు తలపెట్టిన పని విజయవంతం కాదు. మనం ఎన్నో ఊహిస్తాం, ఎన్నో అడుగులు వేస్తాం, అవి ఫెయిల్ అవుతాయి. మనం ఎన్నో చేద్దాం అనుకుంటాం కానీ అవి చేయలేం. ఎన్నో చూద్దాం అనుకుంటాం, చూడలేం. ఒక్కోసారి తిందాం అనుకున్నది కూడా తినలేం. అది తినకుండానే చచ్చిపోతామేమో తెలీదు. అందుకే డాక్టర్లు ఏం తింటాడో అడిగి పెట్టిండి అంటుంటారు. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో తినాలనుకున్నవి తినలేము, వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళలేము, చూడాలనుకున్నవి చూడలేము అనుకుంటాం. సాధించాలనుకున్నవి కూడా సాధించలేము అనుకుంటాం. అర్థమైందా? నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు, జాగ్రత్తగా ఆలోచించండి. మనం అనుకోవడం కాదు, ఎవరు అనుకోవాలి చెప్పండి? ఆయన అనుకోవాలి. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే అన్న మాటలో చాలా లోతైన భావాలు దాగున్నాయి. ఆయన కట్టే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. అంటే యెహోవా మాత్రమే కట్టిస్తాడు అని అర్థం వస్తుంది. Download ShareChat.